మరోమారు అహంకారపూరిత మాటలతో అజ్ఞానాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టుకున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులను ఘోరంగా అవమానించాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ రేవంత్ బలుపు మాటలు మాట్లాడిండు. ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్ అప్లికేషన్ కూడా రాసుకోరాదని అడ్డగోలుగా వాగాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలను అవమానించేలా మాట్లాడారు. వాళ్ళ మరొకసారి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అని ఒక అవగాహన లేని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి పట్ల ఇవాళ యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థి లోకం అంతా కూడా మండిపడుతున్నారు. ఇవాళ ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, అటు మాజీ మంత్రి డిప్యూటీ ప్రొఫెసర్ హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డికి సైతం దీనిపై స్పందించారు. తెలంగాణ యువ ఇంజనీర్లను అవమానించే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారంటూ కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ వేస్ట్ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం అంటూ కూడా కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ యువత సామర్థ్యాన్ని కించపరిచేలా మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి ఏముందంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా, ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి హాజరయ్యారా, ఏదైనా వృత్తిపరమైన సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా అని కూడా సూటిగా ప్రశ్నించారు. గతాన్ని ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్న కేటీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం బ్లాక్మెయిల్ రాజకీయాల వరకు వెళ్ళిందని, దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిని కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వెంటనే ఈ వాక్యాలను ఉపసంహరించుకోవాలి, లేదంటే తెలంగాణ విద్యార్థి లోకానికి యువత క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి బల్పు మాటలు తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క జగదీష్ రెడ్డి సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రిమినల్ వేస్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులు కాదు, క్రిమినల్ వేస్ట్ అంటే రేవంత్ రెడ్డి ఎవరిని అడిగినా చెప్తారంటూ కూడా చురుకా అందించారు జగదీష్ రెడ్డి. ఇటు మరోపక్క మాజీ మంత్రి డిప్యూటీ ప్రొఫెసర్ హరీష్ రావు సైతం మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటావా ముఖ్యమంత్రి, తక్షణమే క్షమాపణ చెప్పు, కాంగ్రెస్ మేనిఫెస్టోను సమాధి చేశారా, 32 నెలలైన ఇతర సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇవాళ ఈ విద్యార్థులకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టడం కోసమే ఈ విధంగా విద్యార్థులను అవహేళన చేసి మాట్లాడారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా విద్యార్థులకు క్షమాపణ చెప్పు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పాఠాలు చెప్పిన విద్యార్థులకు అప్లికేషన్ కూడా నింపునడం, టీచర్లను కూడా తీవ్రంగా అవమానించారంటూ కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీచర్లను ఒక పక్క, మరో పక్క విద్యార్థులను తీవ్రంగా అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే ఈ వాక్యాలు వెనక్కి తీసుకుని ఇంజనీరింగ్ విద్యార్థులకు టీచర్లకు క్షమాపణ చెప్పాలని కోరారు. పూర్తిగా ఇవాళ ఆయన అసత్యాలతో వైఫల్యాన్ని కప్పించుకునేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని, తన అహంకారాన్ని మరొకసారి బయట పెట్టారని కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరోపక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేక విద్యార్థులంతా ఇబ్బందులు పడుతుంటే తెల్ల పేపర్ మీద అప్లికేషన్ నింపరాదని చెప్పి అవగాహన చేసి మాట్లాడడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం అంటూ కూడా విద్యార్థి లోకమంతా కూడా తీవ్రంగా మండిపడుతుంది. క్షమాపణ చెప్పకపోతే మరో పోరాటానికి పిలుపునిస్తామని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక సిజేపీ పార్టీ ఏ విధంగా అయితే పుట్టుకొచ్చిందో, ఏ మాటలతోటి సిజేపీ పార్టీ స్థాపించి వాళ్ళ ఒక కేంద్ర మంత్రి మెడలు వంచారో ఆ తరహా తెలంగాణలో కూడా ఖచ్చితంగా చేసి తీర్తామంటూ కూడా విద్యార్థి లోకమంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. 19,000 పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కదం తొక్కారు. ఎస్ఐ కానిస్టేబుల్ వయో పరిమితి సడలింపు చేయాలని, మెగా డిఎస్సి, ఖాళీగా ఉన్న గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులే కనిపిస్తున్నారా? రాష్ట్రంలో నిరుద్యోగుల ధర్నాలు రేవంత్ కంటికి కనిపించడం లేదా అని మండిపడ్డారు. తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని మరిచి రాహుల్ గాంధీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు జులుం చేశారు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఏ నోటిఫికేషన్ వెంటనే